భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. ఈ రెండు దేశాల మధ్య అణుయుద్ధాన్ని తానే అడ్డుకున్నానని అన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. తాను లేకపోతే పాకిస్తాన్ ప్రధాని చనిపోయేవారని అర్థం వచ్చేలా ట్రంప్ మాట్లాడడం గమనార్హం. అసలేం జరిగింది అంటే అమెరికా కాంగ్రెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో ట్రంప్ యుద్ధాల అంశాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో తాను 8 యుద్ధాలను ఆపగలిగానని అన్నారు. ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తల గురించి ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ప్రధాని చెప్పారు. నేను జోక్యం చేసుకోకపోతే 35 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ మాట అనేటప్పుడు ఆయన విరామం లేకుండా చెప్పేసరికి నేను లేకపోతే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చనిపోయేవారని 35 మిలియన్ల మంది చెప్పారు అనే అర్థం ధ్వనించింది. దీంతో ఒకంత గందరగోళం ఎదురైంది. కాగా భారత్ పాక్ ఉద్రిక్తల గురించి గతంలోనూ పలుమార్లు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపకపోతే 200% టెరిఫ్లను విధిస్తానని ఆ రెండు దేశాలు తాను బెదిరించారని అన్నారు. అందువల్లే ఉద్రిక్తలు ఆగిపోయాయి అంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే ట్రంప్ మాటలను భారత్ ఇప్పటికే ఖండించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ కాల్పుల విరామనకు సంబంధించి మూడో దేశం జోక్యం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ లో ప్రసంగం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఆధునిక ఆదాయపు పన్ను వ్యవస్థ భర్తీ చేయడానికి టెరిఫ్లను విధించినట్లుగా తెలిపారు. విదేశాలపై మోపిన సుంకాల అమెరికా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు. కోర్టు రూలింగ్ వచ్చిన ప్రత్యామ్నాయ మార్గాల్లో టెరిఫ్లను కొనసాగిస్తానని స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాలు ట్రేడ్ డీల్ కొనసాగుతుందనే దానికి మోపుతున్నారన్నారు.